ఇప్పుడు మన నాగం జనార్దన్ రెడ్డి పోయి చంద్రబాబు నాయుడిని కలిస్తే ఎలా ఉన్నారు నాగం ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు, అప్పట్లో ఎన్ని ఉద్యమాలు చేశాం, మీరు ఫైర్ బ్రాండ్, పార్టీ ఆదేశిస్తే దూసుకెళ్లేవారు, ఎంతో ఎమోషనల్గా ఉండేవారు అని నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత స్మృతులను నెమరవేసుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ కలయిక ఎట్లా ఉన్నది అంటే, వీళ్ళ కలయిక ఖచ్చితంగా తెలంగాణలో ఏదో క్రియేట్ చేద్దాము అనేది చంద్రబాబు ఆలోచన. వాస్తవానికి నిజం మాట్లాడుకోవాలి. ఇవన్నీ మనకు అబద్ధాలు నూరిపోసి ఈ రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణని విడగొట్టాలి, మాకు మంత్రి పదవులు కావాలి, మేము ఈ రాజ్యాన్ని రాజుల్లాగా పరిపాలించాలన్న కాన్సెప్ట్తోని కేసీఆర్ ఉద్యమం చేపట్టి లాస్ట్కు ఇంకా ఆయన తెలంగాణ ఇస్తారు అన్న విషయం కూడా కేసీఆర్కి తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో మొత్తం పూర్తిగా చచ్చిపోతుంది అని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది. అక్కడ ఒక పార్టీని చంపుకొని ఇక్కడ తెలంగాణని ఇస్తే ఈ దొంగలు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతారు. కాంగ్రెస్, నీకు తెలుసా అసలు నువ్వు పార్లమెంట్లో ఉన్నావా కేసీఆర్? తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజు, ఆ రోజు అంతమంది వ్యతిరేకిస్తుంటే కూడా సభ్యులను మొత్తం సస్పెండ్ చేసి డోర్లు వేసి తెలంగాణ ఇచ్చిర్రు, అనౌన్స్ చేసిర్రు. దానికి ప్రతిపక్ష పార్టీ సుష్మా స్వరాజ్ కూడా ఉండేప్పుడు ఆమె కూడా సహకరించింది, ఇచ్చిర్రు. నువ్వు ఈడ ఫామ్ హౌస్లో కూర్చొని గుద్దు, ఒకటే గుద్దుడు, నీకు అసలు తెలియదు. నేను సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన తెలంగాణ తెచ్చినా, నువ్వు తెచ్చినావు తెలంగాణ. సావు నోట్ల తలకాయ పెట్టి పోయినా అయిపోతుండే. నేనంట సావు నోట్ల తలకాయ పెట్టినంట తెలంగాణ తెచ్చినంట. విద్యార్థులు, నిరుద్యోగులు గుర్తుపెట్టుకో. కాకపోతే వాళ్ళందరూ కలిసి కొట్లాడుతుంటే మీడియాని మేనేజ్ చేసి నీ పేరు వేయించుకున్నావు, కేసీఆర్ అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు కలయిక. నెక్స్ట్ వాస్తవానికి చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లా ఉంటుంది అంటే, భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేసే విజన్ ఉంటుంది చంద్రబాబు నాయుడుది. వాస్తవానికి నిజాలు మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు అయితే పరిపాలించిండో అన్ని సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఉద్యోగస్తులు కూడా టైం టు టైం మెయింటైన్ చేసేది. అట్లాంటి పరిపాలన, అట్లాంటి విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో నేను అనుకుంటున్న ఏంటంటే, 2028-29 ఎలక్షన్ల వరకు ఇక్కడ టీడీపీ అండ్ జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి తెలంగాణలో పోటీ చేస్తారు. ఎందుకంటే టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి వచ్చి ఫైట్ చేస్తారు. ఈ కూటమి కాంగ్రెస్కు ప్రధానంగా పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ టీడీపీలో ఉన్నోళ్ళే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక వీళ్ళు తెలంగాణలోకి ఎంటర్ అయినాక బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు మొత్తం వీళ్ళ దాంట్లోకే పోతారు. బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇంట్లో ఉన్నోళ్ళే కదా అందులోకి పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక, ఏంది రండి మల్లారెడ్డి గారు ఇంకా శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పేసి పాత వాళ్ళని పిలిస్తే, రండి తర్వాత చూసుకుందాం, గెలిచినాక ఓడినాక తర్వాత ఎటన్నా పోదురు, కానీ ఫస్ట్ అయితే మన పార్టీలకు రండి, మీకు ఏం తక్కువ కాకుండా చూసుకుంటానంటే వచ్చేస్తారు, కొట్లాడతారు. అక్కడ బీఆర్ఎస్ అనేది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోరు. ఇది మాత్రం 100% జరుగుతుంది. ఇదే జరగబోయేది, ఇదే జరుగుతుంది. ఆల్రెడీ మొన్న కిషన్ రెడ్డి గారు ఒక హింట్ ఇచ్చిండ్రు. ఏమని, డబల్ ఇంజన్ సర్కారు ఉంటుంది నెక్స్ట్ అని చెప్పేసి ఆయన అంటే మనసులో సర్కారు వస్తుందా రాదా సెకండరీ, అది ప్రజల చేతిలో ఉన్నది. కానీ కిషన్ రెడ్డి గారు అన్నారు అంటే ఏంది, వేరే ఒక పార్టీతో మేము పొత్తు పెట్టుకొని ఎలక్షన్లలో రాబోతున్నాం అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు చెప్పగానే చెప్పిండు అనుకోరాదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడున్న జనసేనతో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కూటమి ఉన్నది కాబట్టి అదే కూటమి ఇక్కడ వచ్చి పోటీ చేస్తాం, మేము అధికారంలోకి వస్తాం అని చెప్పేసి ఎవరైనా చెప్తారు మేము వస్తామని. ఈ లెక్కన ఆలోచిస్తే కాంగ్రెస్, బీజేపీ రెండే కొట్లాడతాయి. ఈ రెండిట్లా ఎవరు విజేతలు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కరెక్ట్ దీని గురించి ప్రిడిక్షన్ అంటే ఎలక్షన్లు ఇంకొక 6 నెలలు ఉన్నాయనగా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది. కానీ ఒక విషయం మాత్రం గట్టిగా బల్లా గుద్ది చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అనేది ఆ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ప్రజలు కూడా ఆ పార్టీని అసహించుకుంటారు. ఎంతసేపటికి పైసలు పెట్టి జనాలను పోగేసుకొని తిప్పుతా ఉన్నాడు, లేపుతా ఉన్నాడు. కానీ అక్కడికి వచ్చేటోళ్ళు ఎవరు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ తెలంగాణ భవన్ చుట్టూ తిరిగేటోళ్ళు, వీళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు వాళ్ళే. కానీ ప్రజలు వాళ్ళని చూస్తేందుకు కూడా వస్తలేరు.
ఎంతసేపటికి సోషల్ మీడియాని మేనేజ్ చేసి స్లో మోషన్ వీడియోలు ఆయన ఎక్కడికో పోయిండు కేటీఆర్ పోతే ఏమో ఏది మన హిటాచినో ప్రోక్లైనో తెచ్చి కూర్చొని పూలు జల్లిపించుకుంటుండు. ఎవడన్నా ఒక రాజకీయ నాయకుడు వస్తే సొంతంగా జోబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి పూలు చల్లుతారా? ఆయనకు తీటన ఆయనకు చల్లుతందుకు. ఈయననేమన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నాడా? చల్లితే నాకేమన్నా వస్తాయి, నాకేదో చేస్తాడని చెప్పేసి చల్లుతారా? చల్లరు కదా. చల్లిపించుకుంటారు అన్నట్టు వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తారు. కేసీఆర్ రాగానే ఇట్లా పూలు చల్లుతారు జనాలు, ఇక మళ్ళా అధికారం ఇస్తారని చెప్పేసి ఇవన్నీ ఒక అబద్ధపు ప్రచారాలు చేసుకుంటారు అన్నట్టు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, ఏదో సాధిస్తాం మేము, ఇక నెక్స్ట్ మాదే, మీకు తెలుసు మాకు తెలుసు అని మాట్లాడతాడు. ఏం తెలుసు? మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తే తెలుస్తుండే నీకు. అయినా మీరు మద్దతు పలికిరు కదా, మద్దతు పలికిన ఆయన 3వ ప్లేస్కి పోయిండు.